Hello everyone, I am Raghu from MLR Learner. I would like to improve our speaking skills. మనం ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. ఈ అడ్జెక్టివ్ అనేటువంటివి నామవాచకాలను మరియు సర్వనామాలని వర్ణించడం జరుగుతుంది. 3 degrees of an adjective are positive, comparative and superlative. ఈ 3 రకాలైనటువంటి అడ్జెక్టివ్లు అవి పాజిటివ్, కంపారిటివ్ మరియు సూపర్లేటివ్. ఇఫ్ ఏ పాజిటివ్ అడ్జెక్టివ్ యాజ్ 1 syllable, అంటే పాజిటివ్ అడ్జెక్టివ్లో ఒక సిలబుల్ కలిగి ఉంటుంది మరియు 2 syllables వర్డ్ ఎండింగ్ లెటర్ వై. 2 syllable ఉన్నటువంటి ఎండింగ్ లెటర్ వై లేదా సమ్ అదర్స్ అంటే కొన్ని వేరేటివి వాటిని we turn it into its comparative form by adding er. వాటిని మనం పాజిటివ్ ఉన్నటువంటి కానీ కంపారిటివ్లోకి మార్చాలంటే చివరన ఈఆర్ అనేది రాయాలి. సిలబుల్ ఒకటే ఉన్నా, 2 syllable ఉండి చివరన వై ఉన్నా లేదా కొన్ని వేరే వాటికి కూడా ఎండింగ్ ఈఆర్ రాస్తే అది కంపారిటివ్లోకి మారిపోతుంది. అదేవిధంగా ఈఎస్టీ రాస్తే ఎండింగ్న సూపర్లేటివ్ డిగ్రీలోనికి మారిపోతుంది. ఉదాహరణకు క్రమ సంఖ్య 1 టాల్. ఈ టాల్ అనేది 1 syllable ఉన్నటువంటి వర్డ్. మనం ఏదైనా ఒక వర్డ్ తీసుకున్నప్పుడు దానిలో ఎన్ని వోవెల్ సౌండ్స్ ఉంటే అన్ని సిలబుల్స్ ఉన్నట్టు. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఏ అనేది ఒక సిలబుల్ ఉంది. దీన్ని కంపారిటివ్లోకి మార్చాలన్నప్పుడు టాలర్ అంటే ఈఆర్ యాడ్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా సూపర్లేటివ్లోకి మార్చాలంటే టాలెస్ట్ ఈఎస్టీ యాడ్ చేస్తే సరిపోతుంది. అదే మాదిరిగా క్రమ సంఖ్య 2 కూడా కోల్డ్. టాల్ అంటే పొడవు అని, కోల్డ్ అంటే చల్లని. ఈ కోల్డ్ కూడా ఈఆర్ యాడ్ చేసినప్పుడు కంపారిటివ్లో కోల్డర్ అవుతుంది. సూపర్లేటివ్లో ఈఎస్టీ యాడ్ చేసినప్పుడు కోల్డెస్ట్ అవుతుంది. ఇది మనం ఒక వస్తువును కానీ మనిషిని కానీ స్థలాన్ని కానీ ఇంకో దానితో పోల్చినప్పుడు కంపారిటివ్ని ఉపయోగిస్తాం. ఒకటి కన్నా ఎక్కువ దానితో పోల్చినప్పుడు సూపర్లేటివ్ని ఉపయోగిస్తాం. అంటే అది హైయెస్ట్ క్వాలిటీ అన్నట్టు. మూడవది బ్రేవ్. ఈ బ్రేవ్ కూడా 1 syllable ఉన్నటువంటిదే మరియు దీనిలో చివరిన ఈ అనేది ఉంది. మనం కంపారిటివ్లోకి మార్చిన సూపర్లేటివ్లోకి మార్చిన ఈఎస్టీ అనేటువంటిది అంటే స్టార్టింగ్ ఈ అనేది వస్తుంది. ఇక్కడ ఈ పాజిటివ్లో బ్రేవ్ అనే దాంట్లో ఈ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి, అంటే ఇంతకుముందు మనం రాయకముందే ఉంది కాబట్టి
మనం మళ్ళీ దాన్ని రాయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కంపారిటివ్లో ఆర్ రాస్తే సరిపోతుంది. అదేవిధంగా సూపర్లేటివ్లో ఎస్టీ రాస్తే సరిపోతుంది. అప్పుడు అది బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. ఇన్ ద ఫోర్త్ అంటే 4వ వాక్యంలో విజి యాజ్ 2 syllables అంటే దీనిలో 2 syllables ఉన్నాయి. ఎండింగ్ లెటర్ ఈజ్ వై, చివరన ఉన్నటువంటి లెటర్ వై, అండ్ బిఫోర్ వై ఈజ్ కాన్సోనెంట్ లెటర్ ఎస్. దానికన్నా వై కన్నా ముందున్నటువంటి లెటర్ ఎస్ ఉంది. సో we write I in the place of Y and add ER in the comparative and EST in the superlative. కాబట్టి మనం Y స్థానంలో I రాయాలి, అంటే Yని తొలగించి I రాయాలి. తర్వాత కంపారిటివ్లో ER, సూపర్లేటివ్లో ESTని కలపాలి. ఇప్పుడు ఈజీ అంటే సులభంగా, ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. 3వది బ్రేవ్ అంటే ధైర్యం. 5వది బిగ్. ఇక్కడ బిగ్ అనే దాంట్లో కాన్సనెంట్, వోవెల్, కాన్సనెంట్ ఉంది. అంటే బి అనేది కాన్సనెంట్, ఐ అనేది వోవెల్, జి అనేది కాన్సనెంట్. ఈ విధంగా 3 వరుసగా ఉన్నప్పుడు చివరన ఉన్నటువంటి జి లెటర్ని మళ్ళీ రాయాలి. అప్పుడు బిగ్గర్, అప్పుడు జిఈఆర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే జీని మళ్ళీ రాసి ఈఆర్ని యాడ్ చేయాలి. అప్పుడు బిగ్గర్ ఇన్ ద కంపారిటివ్. సూపర్లేటివ్లో కూడా జీ రాసి ఈఎస్టీ యాడ్ చేయాలి. బిగ్గెస్ట్. బిగ్ అంటే పెద్ద అని, బిగ్గర్, బిగ్గెస్ట్. ఈ విధంగా కాన్సోనెంట్, వోవెల్, కాన్సనెంట్ వచ్చినప్పుడు చివరన ఉన్నటువంటి లెటర్ని మళ్ళీ రాసి ఈఆర్ లేదా ఈఎస్టీని యాడ్ చేయవలసి ఉంటుంది. ఫ్యాట్ అంటే బలిసిన. ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా చివరన ఉన్నటువంటి లెటర్ని మళ్ళీ రాసి దానికి ఈఆర్ అనేది కంపారిటివ్లో, ఈఎస్టీ అనేది సూపర్లేటివ్లో కలపడం జరిగింది. అప్పుడు ఫ్యాటెస్ట్. ఇవి కూడా ఒకే సిలబుల్ ఉన్నటువంటి వర్డ్. 7వది గుడ్, బెటర్, బెస్ట్. ఇక్కడ వీటిని ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ అంటారు. అంటే ఈ గుడ్ అన్నదానికి, బెటర్ అన్నదానికి లెటర్స్లో సంబంధం లేదు. కాబట్టి వీటికి తర్వాత అవసరం కూడా ఉండదు. గుడ్ అనేది పాజిటివ్, బెటర్ అనేది కంపారిటివ్, బెస్ట్ అనేది సూపర్లేటివ్. వీటిని ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ అని అంటారు. అదేవిధంగా 8వది కూడా బ్యాడ్, వర్స్, వర్స్ట్. బ్యాడ్ అనేది పాజిటివ్. ఈ బ్యాడ్ స్థానంలో ఇల్ అని కూడా రాయొచ్చు. కంపారిటివ్లో వర్స్, సూపర్లేటివ్లో వర్స్ట్. ఇవి ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్. If a positive adjective has some 2 syllables or more than 2 syllables, we turn it into its comparative form by use more before
it, and superlative form by use most before it. ఇవి మనం కొన్నింటికి 2 సిలబులు ఉన్నా లేదా కొన్నింటిలో 3 అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి సిలబుల్స్ అన్నింటిని కూడా కంపారిటివ్ లోనికి మార్చాలన్నా మోర్ అనేది యాడ్ చేయాలి. అదేవిధంగా సూపర్లేటివ్ లోనికి మార్చాలంటే మోస్ట్ అనేది యాడ్ చేయడం అంటే దానికన్నా ముందు రాయాలకూడదు. ఇక్కడ పాపులర్ అనే దాంట్లో 3 సిలబుల్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని కంపారిటివ్లోనికి చేంజ్ చేసినప్పుడు ఈ పాపులర్ కన్నా ముందు మోర్ అనే వర్డ్ రాయవలసి ఉంటుంది. అదేవిధంగా సూపర్లేటివ్లో అయితే మోస్ట్, అప్పుడు అది మోస్ట్ పాపులర్ అవుతుంది. 10వది 9వ దాని మాదిరిగానే డిఫికల్ట్లో కూడా 3 సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి డిఫికల్ట్ కన్నా ముందు MORE మోర్ అని రాస్తే అది కంపారిటివ్ అవుతుంది. అప్పుడు అది మోర్ డిఫికల్ట్. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ డిఫికల్ట్. ఈ విధంగా కొన్ని మాత్రమే 2 సిలబులు మరియు 2 సిలబుల కన్నా ఎక్కువ ఉన్నటువంటి అన్నింటికన్నా ముందు మోర్ రాస్తే కంపారిటివ్గా, మోస్ట్ రాస్తే సూపర్లేటివ్గా మారుతుంది. థ్యాంక్ యూ.